భోపాల్ సింగ్కు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. కొడుకుల పేర్లు భవనేష్, లలిత్ మరియు దినేష్. కూతురు పేరు ప్రతిభ. కూతురికి పెళ్లి చేసిన తర్వాత తమ ముగ్గురు కొడుకులను ఢిల్లీలో తాము కట్టుకున్న ఇంట్లో వచ్చి ఉండమని భోపాల్ సింగ్ కోరతాడు. 1993 సంవత్సరంలో లలిత్ మరియు భవనేష్ ఢిల్లీకి వచ్చి నివాసం పెట్టారు. మూడవ కొడుకు దినేష్ మాత్రం రాజస్థాన్లో బిజినెస్ బాగా నడుస్తుందని ఢిల్లీకి రాలేదు. భోపాల్ సింగ్ను ఫ్యామిలీ మరియు కాలనీ వారు ప్రేమతో డాడీ అని మరియు నారాయణీదేవిని మమ్మీ అని పిలిచేవారు. వీరు కాలనీలో అందరికీ సాయం చేయడంలో ముందుండేవారు, అందుకే అలా పిలిచేవారు. కొంతకాలానికి కొడుకులకు పెళ్లిళ్ళయ్యాయి మరియు పిల్లలు కూడా పుట్టారు. ఢిల్లీలో భోపాల్ సింగ్ తమ పెద్ద కొడుకు భవనేష్, పెద్ద కోడలు సవిత, రెండో కొడుకు లలిత్, రెండో కోడలు టీనా ఉండేవారు. పెద్ద కొడుకు భవనేష్కు మేనక, నీతు, ధ్రువ్ అనే ముగ్గురు పిల్లలుండేవారు. లలిత్కు శివం అనే కొడుకు ఉండేవాడు. ఇదే సమయంలో భోపాల్ సింగ్ యొక్క తన కూతురు ప్రతిభ కూడా తండ్రి వద్దే ఉండసాగింది. ప్రతిభ భర్త హింస తట్టుకోలేక ఇక్కడికి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ప్రతిభ భర్త చనిపోవడం వల్ల తన కూతురు ప్రియాంకతో పాటు తండ్రి వద్దే ఉండసాగింది.